విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారి పనితీరు ఎలా ఉంది? ఒక సామాన్యురాలుగా మీ అభిప్రాయం ఏంటి? ఒక పేరెంట్ గా మీరు ఏం చెప్తారు? విద్యాశాఖ మా లోకేష్ గారు వచ్చిన కాడ నుంచి అండి విద్య గురించి మాట్లాడుకోవాలనుకుంటే చాలా డెవలప్మెంట్ అనేది మా కళ్ళతోటి మేము చూస్తూ ఉన్నాము. ఇంతకు ముందు ఉన్న విద్యా సంస్థలకి ఇప్పుడు ఉన్నటువంటి విద్యా సంస్థలకి చాలా మెరుగైనటువంటి అవకాశాలు మా అందరికీ కనబడుతున్నాయి. అలాగే ఇంతకు ముందు చదువు విషయంలో ఎంత వెనకబడి ఉన్నామో ఈ రోజున ప్రతి మనకు ఉన్నటువంటి సాధనాల ద్వారాగా, మీడియా ద్వారాగా, ఫోన్ల ద్వారాగా మనం అందరం మంచి మెరుగైన విద్యని మన పిల్లలకి మన ఫ్యూచర్ కి అందిస్తున్నారు మన లోకేష్ గారు అనేది పక్కా నిజం అండి. ఇది దీనివల్ల మన పేరెంట్స్ కానివ్వండి అందరూ చాలా సంతోషంగా మన పిల్లల్ని చదివించుకోవడానికి మంచి అవకాశాలు కలుగుతున్నాయి. అసలు విద్యా వ్యవస్థలో నారా లోకేష్ గారు ఆ మంత్రి తీసుకున్న తర్వాత ఇక్కడ కొత్తగా వచ్చిన మార్పులు ఏంటి? అసలు ప్రభుత్వ స్కూల్లో డెవలప్మెంట్ ఎలా ఉంది? విధి విధానాలు ఎలా ఉన్నాయి? మీరేం చెప్తారు దీనికి? లోకేష్ గారు విద్యాశాఖలో తీసుకున్నటువంటి ఏ మార్పులు తీసుకొచ్చారు అనేది మనం కళ్ళారా చూడాలంటే మన దగ్గరలోనే మన నిడమర హై స్కూల్ ఉందండి. ఎంతో దూరంలో లేదు, మనకు చాలా దగ్గరగా ఉంది. దానిలో జరుగుతున్నటువంటి అభివృద్ధి పనులు అనేవి మనం చూసామంటే ఒక్కసారి అసలు గవర్నమెంట్ స్కూల్ అనేది ఇలా ఉంటుందా, మనకి గవర్నమెంట్ స్కూల్లో చదువులు ఇలా ఉంటాయా, వసతులు ఇలా ఉంటుందా, భోజనం ఇలా ఉంటుందా అనే దాని గురించి మనకు మంచి అవగాహన వచ్చేస్తుంది. దానిలో జరుగుతున్నటువంటి డెవలప్మెంట్ ఏందనేది చూస్తే మనకు అర్థమైపోతుంది. అలాగే లోకేష్ గారు రీసెంట్ గా చేసినటువంటి ఫుడ్ తనిఖీ కానివ్వండి, ఫుడ్ తనిఖీ చేసి ఫలానా మైలవరంలో ఫుడ్ తనిఖీ చేసి ఎలా ఉంది ఫుడ్ ఏంటి అనేది చూసి అలాగే మన ఎమ్మెల్యేలకు కూడా మీరు కూడా వెళ్ళి విద్యా సంస్థలకు వెళ్ళి మీరు కూడా చూడాలి, తినాలి, చూడండి ఎలా ఉందో అనేటటువంటి అందరికి ఆదేశాలు ఇవ్వడం కూడా మా అందరికి చాలా సంతోషదాయకంగా ఉంది. రీసెంట్ గా మంత్రి నారా లోకేష్ గారు మైలవరం వెళ్ళారు కదా, ఒక ప్రభుత్వ పాఠశాలలో భోజనం ఎలా ఉందని చెప్పి తనిఖీలు చేసి పిల్లలతో మాట్లాడి స్వయంగా ఆయన అక్కడ భోజనం చేయడం ఎలా అనిపిస్తుంది? ఒక పేరెంట్ గా మీరేం చెప్తారు ఒక మంత్రి స్థాయి వ్యక్తి ఎలా చేయడం మీద? ఒక మంత్రి స్థాయి వ్యక్తి అంత దూరం వెళ్ళి అవన్నీ ఎలా జరుగుతున్నాయి ఏంటి అనేది ఫుడ్ విషయంలో పిల్లలందరినీ అడిగి చక్కగా కూర్చొని చేసి వాళ్ళతో పాటు తిని అది ఎలా ఉంది ఏంటి అనేది మొత్తం చూసి ఒక విద్యాశాఖ మంత్రి ఒక దేశాన్ని పరిపాలించేటటువంటి ఒక విద్యాశాఖ మంత్రి ఇంత దూరం వచ్చి గవర్నమెంట్ స్కూల్లో చదివేటటువంటి పిల్లల కోసం ఆయన గారు అక్కడ దాకా వచ్చి అవన్నీ చూసి ఆ ఫుడ్ ఎలా ఉంది ఏంటి అనేది మొత్తం కనుక్కొని చూసి ఇక్కడ దాకా వచ్చి పిల్లలందరినీ సంతోషదాయకం చేశారండి. అలాగే ఒక పేరెంట్ గా నేను చాలా గర్వపడుతున్నాను. ఈ విషయం మీద మాకు చాలా గర్వంగా ఉంది. మరి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన సర్వశిక్షణ అభియాన్ నుంచి వచ్చిన అధికారులు ఆంధ్రప్రదేశ్ లో విద్యాశాఖ మెరుగుపడుతుంది, పరిమాణాలు బాగున్నాయి, అవినీతికి తావు లేకుండా అభివృద్ధి జరుగుతుందని చెప్పి ప్రశంసించారు. దీని గురించి మీరేమంటారు? దీన్ని బట్టి మంత్రి నారా లోకేష్ గారి పనితీరు ఎలా ఉందంటారు? సర్వశిక్ష అభియాన్ నుంచి వచ్చినటువంటి బృందం ఏదైతే ఉందో ఆ బృందం అన్ని తిరిగిన తర్వాత అన్ని విద్యా సంస్థలకి తిరిగి వాళ్ళు ఇచ్చినటువంటి ఏదైనా కానివ్వండి మనకి వీళ్ళు వచ్చిన తర్వాత ఆ బృందం వచ్చిన తర్వాత మనకి విద్యా సంస్థలు వచ్చినటువంటి మంచి మార్పులు ఆంధ్రప్రదేశ్ లో వచ్చేసి విద్యా సంస్థలు మంచి మెరుగుపడాలి. వీళ్ళందరికీ మంచి సాంకేతిక నిపుణులతో చాలా అవసరము. ఈ పిల్లలందరూ మంచిగా చదువుకోవాలి. అలాగే టెక్నాలజీ అనేది చాలా పెరిగిపోయిందండి. ఈ టెక్నాలజీని ఉపయోగించుకొని డిజిటల్ ఉపయోగించుకొని పిల్లలు ఏ విధంగానైనా ముందుకు పోతారనే దాని గురించి ఆ బృందం మా ఆంధ్రప్రదేశ్ అందించినటువంటి సహకారాన్ని మేము చాలా గొప్పగా చెప్పుకుంటున్నాం. అలాగే లోకేష్ గారికి ధన్యవాదాలు కూడా తెలియజేసుకుంటున్నాం. మరి ఇక్కడ ముఖ్యంగా చూసుకుంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మంత్రి నారా లోకేష్ గారు విద్యాశాఖ బాధ్యతలు చేపట్టిన నుంచి కూడా మెగా పేరెంట్స్ అండ్ టీచర్స్ మీటింగ్ అనే ప్రోగ్రామ్ పెడతారు. ఆ ప్రోగ్రామ్ లో స్వయంగా సీఎం గారు, డిప్యూటీ సీఎం గారు, లోకేష్ గారు, తదితర మంత్రులు కూడా పాల్గొంటారు. అసలు పేరెంట్స్, టీచర్స్, స్టూడెంట్స్ మధ్య ఈ సంభాషణ కార్యక్రమం పెట్టడం దాంట్లో ఉపయోగం ఏంటి? అసలు దానివల్ల ఏమైనా యూజ్ ఉందా? మెగా పేరెంట్స్ అండ్ టీచర్స్ మీటింగ్ మీద మీ అభిప్రాయం ఏంటి? మెగా పేరెంట్ అండ్ టీచర్ పెట్టిన తర్వాత అండి యాజ్ ఎ పేరెంట్స్ గా మేమందరం చాలా సంతోషించామండి. ఒక ముఖ్యమంత్రి గారు కానివ్వండి, ఒక విద్యాశాఖ మంత్రి గారు కానివ్వండి ఇలా వచ్చి స్కూళ్ళలో వచ్చి పేరెంట్స్ మీటింగ్ కి మాతో కలిసి మాట్లాడడము, అలాగే పేరెంట్స్ తో కలిసి మాట్లాడడం, విద్యార్థులతో కలిసి మాట్లాడడం, మాతో కూర్చొని డిస్కస్ చేయడం అనేది చాలా మాకు తెలిసి మేము ఎప్పుడు చూడలేదండి. అలాగే మా హయాంలో ఇవన్నీ చూసి మా పిల్లలు ఈ విధంగా స్కూల్స్ కి ఫలానా లోకేష్ గారు వస్తున్నారు, ఫలానా లోకేష్ గారు వచ్చి మాకు సైకిల్ ఇచ్చారు, మాకు అది ఇచ్చారు, పిల్లల సంతోషం చాలా ఈ పేరెంట్స్ మీటింగ్ అనేది కండక్ట్ చేసి అందరి హృదయాలను గెలుచుకున్నటువంటి మహా వ్యక్తి లోకేష్ గారు. విద్యాశాఖ తరపున ఆయనకి మంచి ఇంకా భవిష్యత్తు ఉండాలని, మా అందరికి చాలా సదుపాయాలను అందజేయాలని, చదువుకి చాలా అందరికి అభివృద్ధి పరచాలని చెప్పి కోరుకుంటున్నాం. మరి ఈ రోజు ప్రభుత్వ పాఠశాలల స్థితిగతులు మారుతున్నాయంటారా? గతానికి ఇప్పటికి కూడా తేడా వచ్చాయంటారా? అభివృద్ధి విషయంలోనే కానీ, విద్యా ప్రమాణాల్లోనే కానీ అసలు విద్యా వ్యవస్థలోనే తేడా వచ్చిందంటారా గతానికి ఇప్పటికి? గతంలో ఉన్నటువంటి విద్యా సంస్థలకి ఇప్పుడున్న విద్యా సంస్థలకి చాలా తేడా వచ్చిందండి. అలాగే అభివృద్ధి పనులు కూడా చాలా జరుగుతున్నాయి. దానికి ఉదాహరణగా మనం నిడమర్ స్కూల్ చూసుకోవచ్చు. మిగతా స్కూల్స్ అన్ని మనకి గవర్నమెంట్ స్కూల్స్ లో ఎలా ఉన్నాయి సదుపాయాలు, వాళ్ళవన్నీ మనకి ఫుడ్ కానివ్వండి, మన స్కూల్స్ లో ఉన్నటువంటి సదుపాయాలు కానివ్వండి అన్ని ఎలా ఉన్నాయి ఏంటి అనేది ఇంతకు ముందు నుంచి ఇప్పుడు చూసుకుంటే చాలా మెరుగైందండి. ఆ మెరుగు చేసినటువంటి లోకేష్ గారికి మేము ఎంతో రుణపడి ఉంటాము. ప్రభుత్వ పథకాలు
విద్యార్థులకు ఇచ్చే ప్రభుత్వ పథకాల మీద ఎక్కడ కూడా రాజకీయాలకు సంబంధం లేకుండా వాళ్ళ గుర్తులు లేకుండా ఇవ్వడం, ముఖ్యంగా ప్రభుత్వానికి నుంచి వచ్చే పథకాలకి డొక్కా సీతమ్మ గారి పేరు, సర్వేపల్లి రాధాకృష్ణ గారి పేరు పెట్టడం మీకు ఎలా అనిపిస్తుంది? మీరేం చెప్తారు దీని గురించి? రాజకీయం అనేటటువంటి ఎక్కడ రాజకీయం అనేటటువంటిది ఎక్కడ ఈ ప్రభుత్వ పథకాలకు ఎక్కడ పులమకోకుండా ఏదైతే ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళందరికీ పిల్లలకి కానివ్వండి, మనకి తల్లికి వందనం కానివ్వండి, పిల్లలకి ఏ విధమైన బ్యాగులు కానివ్వండి, స్కూల్ బ్యాగులు కానివ్వండి, వాళ్ళ లోగోస్ ఏమీ లేకోకుండా పార్టీ అనేది ఎక్కడ రాజకీయం అనేది పులమకోకుండా పిల్లలకి ఏదైతే అవసరమో ఎక్కడ అభివృద్ధి జరగాలో ఎక్కడ చదువు కావాలో అనేటటువంటి విధానంలో లోకేష్ గారు చేస్తున్నటువంటి ఇవన్నీ మంచి పనులు మాకు చాలా ఆనందదాయకం. ఇలాగే ఆయన గారు చేయాలని చెప్పి కోరుకుంటున్నాం. పిల్లలకి మంచి విద్య అందించాలనేది ఆయన కోరిక. ఫైనల్ గా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారి పనితీరుని బట్టి మీరేం చెప్తారు? విద్యాశాఖ అనేది ఒక కొత్త రూపురేఖలు వస్తుందంటారా ఆంధ్రప్రదేశ్ లో? ఖచ్చితంగా అండి. నారా లోకేష్ గారు ఎప్పుడైతే విద్యాశాఖ మంత్రిగా ఏనాడైతే విద్యాశాఖ మంత్రిగా ఎన్నుకోబడ్డారో ఆ రోజు నుంచి జరుగుతున్నటువంటి కళాశాలలు కానివ్వండి, కాలేజీలు కానివ్వండి, గవర్నమెంట్ స్కూల్స్ కానివ్వండి, వీటన్నిటిలో జరుగుతున్న అభివృద్ధి చూస్తుంటే ఆయన గారు ఇంత చేసిన అభివృద్ధికి చాలా మన భవిష్యత్తు చాలా ముందు చాలా మంచిగా తీర్చిదిద్దుతారన్నటువంటి బాగానే ఉందన్న నారా లోకేష్ బాబు గారు బ్రహ్మాండంగా చేస్తున్నారు. ఇప్పుడు గట్టిగానో నిన్న మైలవరం కూడా వెళ్ళొచ్చి భోజనం బ్రహ్మాండంగా పిల్లలు అంతా వెళ్ళొచ్చారు. నన్ను బ్రహ్మాండంగా చేస్తున్నారు పార్టీ. స్వయంగా మంత్రి నారా లోకేష్ గారు మైలవరం నియోజకవర్గంలోని దేవుని చెరువు అనే ప్రభుత్వ పాఠశాలకు వెళ్లి మధ్యాహ్న భోజన పథకాన్ని తనిఖీలు చేయడం, అక్కడ తినడం, ఇవన్నీ ఎలా అనిపిస్తుంది ఒక మంత్రి స్థాయి వ్యక్తి ఇలా చేయడం మీద? బ్రహ్మాండం చేశాడనా, భోజనం కూడా చేశాడు, బాగానే ఉందన్నాడు. పిల్లల్ని కూడా అడిగాడు, బాగా చేశాడు. ఆడ పిల్లల్ని విద్యార్థులను అందరం చూశాడు, బాగా చదువుకున్నా అని చెప్పి బాగానే అడుగుతున్నాడు. మరి తనిఖీలు చేసిన తర్వాత ఎమ్మెల్యేలందరికీ కూడా ఆదేశాలు జారీ చేయడు. ప్రతి ఎమ్మెల్యే ప్రతి నెల కూడా స్కూల్కి వెళ్ళాలి, భోజనాలు చేయాలని చెప్పి ఆయన ఆదేశించాడు. ఇది దీని వల్ల ఏమైనా ఉపయోగం ఉందా? మంచిదే, వెళ్ళాలి. వెళ్తా పోతే అట్లా దొరికితే వెళ్ళాల్సిందే మంత్రి ఎమ్మెల్యే. మరి ఈ రోజు కేంద్ర ప్రభుత్వం తరపు నుంచి సర్వశిక్షణ అభియాన్ SSA నుంచి మంత్రి నారా లోకేష్ గారి పనితీరు బాగుందని చెప్పి గుర్తింపు ఇచ్చే విధంగా ప్రశంసలు వచ్చాయి. మీరేం చెప్తారు దానికి? బ్రహ్మాండంగా ఉంది, చేస్తారు, బాగానే చేస్తారు, నిలబడితే పని బాగానే చేస్తారు. లోకేష్ బాబు బ్రహ్మాండంగా చేస్తారు. మరి మెగా పేరెంట్స్ అండ్ టీచర్స్ మీటింగ్ పెడుతున్నారు కదా, దాని వల్ల ఏమైనా యూజ్ ఉందంటారా? ఏమోనండి, మనకే తెలియదు. ఇప్పుడు మన చేస్తే చేయాలి. ఓవరాల్ గా విద్యాశాఖ ఎలా ఉందంటారు రాష్ట్రంలో? దాని గురించి మీ అభిప్రాయం ఏంటి? గతానికి ఇప్పటికి తేడా ఏంటి? ఇప్పుడు బాగానే ఉంది, చూడాలి, పెంచాలి, చూసుకోవాలి, బాగానే ఉండేది. ఇప్పుడు చేస్తున్నాడు, నిలబెట్టి గట్టి చేస్తున్నాడు. విద్యాశాఖ మంత్రిగా నారా లోకేష్ గారు ఎప్పుడైతే చేపట్టాడో అది ఆ మంత్రి శాఖ, అసలు రాష్ట్రంలోనే ఒక మార్పు అనేది కనపడింది. గతంలో కూడా వీళ్ళు నాడు నేడు అని చెప్పేసి స్కూల్కి బెంచీలకి రంగులేయటం, ఆ స్కూల్కి రంగులేయటం అటు సరిపోయింది. అలా కాకుండా మరి విద్యాశాఖ ఎలా ఉంటుందో చూపిస్తున్నాడు నారా లోకేష్ గారు. ఉదాహరణ చెప్పాలంటే మరి మంగళగిరిలో నిడమలలో ఒక స్కూల్ ఒకటి చేశారండి. అసలు దేశంలో అలాంటి స్కూల్ ఎక్కడా లేదు. అదే గనక ఉంటే గనక మరి చూపిస్తే గనక ఇంకా నేను ఆ స్కూల్ గురించి ఇంకా మరి నేను తప్ప ఇంకా చెప్పలేదు, నేను ఇంకా మాట్లాడను. ఎందుకంటే అలా ఆ రకంగా తయారు చేశారు. కేంద్రం నుంచి నిధులు రాని ఆ కేంద్రం సర్వశిక్ష అభినయ దాంట్లో నుంచి తీసుకొని రాష్ట్రంలోనే మన విద్య అసలు ఏ రకంగా అందించాలో, అసలు ఎట్లా ఉండాలని చెప్పేసి నారా లోకేష్ గారు బాగా అందిస్తున్నారు. రీసెంట్ గా మంత్రి నారా లోకేష్ గారు మైలవరం నియోజకవర్గంలోని దేవుని చెరువు అనే ఏరియాలో ఉన్న ప్రభుత్వ పాఠశాలకు వెళ్లి మధ్యాహ్న భోజన పథకాన్ని తనిఖీ చేసి, దీని మీద మీ అభిప్రాయం ఏంటి? ఒక మంత్రి స్వయంగా అక్కడికి వెళ్లి పిల్లలతో మాట్లాడి మధ్యాహ్న భోజన పథకాన్ని తనిఖీ చేసిందే కాక ఆయన కూడా స్వయంగా భోజనం చేయడం మీద మీరేమంటారు? అది కూడా మేము చూసామండి. అసలు లోకేష్ గారు కూడా ఎందుకు వెళ్ళాల్సి వచ్చిందంటే, అది మన దాంట్లో ఉన్న ఎవరైతే హెడ్ మాస్టర్ ఉన్నారో జాన్ అని ఆయన పిల్లలకి అన్నం బాగాలని చెప్పేసి ఫోటోలు తీసి ఫేస్బుక్లో వాటిలో వాట్సాప్లో పెట్టి, అంటే వైసీపీ ప్రభుత్వానికి అనుకూలంగా చేశాడు, బాగున్నా సరే బాగాలని చెప్పేసి పిల్లలు చెప్పడం జరిగింది. అది వదిలేదలకి అసలు ఏంది ఇన్నిసార్లు మంచి జరుగుతుంది, రాష్ట్రం అంతా బాగానే ఉంది, ఈ ఒక్కసారి బాగలేదు ఎందుకని చెప్పేసి మన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు స్వయంగా వెళ్ళి అడిగి తెలుసుకున్నారు. అమ్మ తప్పైతే ఒకసారి తప్పైతే ఇబ్బంది లేదు, రెండోసారి అయితే అది అలవాటు అయింది. అందుకనే నేను చెప్పాను, వచ్చి అదే మాట చెప్పారు. చెప్పిన తర్వాత అసలు భోజనం ఎట్లా ఉందని చెప్పేసి ఒక ప్లేటు, పిల్లలు తినే ప్లేట్ అడిగి చిన్న ప్లేట్ అని చెప్పి ప్లేట్ తీసుకొని పెట్టించుకొని తిన్న తర్వాత కూడా శుభ్రంగా కడిగి క్లీన్ చేసి ఇచ్చాడు. అలాంటి వ్యక్తి ఇంతవరకు ఎవరు కనపడలేదు, ఎవరు రాలేదు కూడా. ఇప్పుడు ఒక్కొక్క ఎమ్మెల్యే కూడా
నెలకు ఒకసారి మీరు స్కూల్లోకి వెళ్ళి పిల్లలతో పాటు భోజనం చేసి పిల్లల వివరాలు కనుక్కొని తప్పు ఒప్పులు ఉన్నాయా, మీకు భోజనం బాగుంటుందా, మీకు ఏమైనా తేడా ఉందా అని అడిగి తెలుసుకోమని చెప్పేసి ప్రతి ఒక్క ఎమ్మెల్యేకి ఆదేశాలు ఇచ్చాడు. అదే జరిగితే కనుక రాష్ట్రంలో ప్రతి ఒక్క స్కూల్లో పిల్లలకు మధ్యాహ్నం భోజనం బాగుంటుంది. ఎందుకంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు మధ్యాహ్నం భోజనం కింద డొక్కా సీతమ్మ గారి పథకం పెట్టాడు. అలాగే బుక్స్ కింద సర్వేపల్లి రాధాకృష్ణ కిట్ పెట్టారు. ఎందుకంటే వచ్చిన కాడి నుంచి పార్టీ గుర్తులు అనేది కనపడకుండా ఎవరో ఒక దేశ నాయకులు ఒక ప్రముఖులవి పెడతాం జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళకిలాగా ముద్రలు వేసుకొని ఏమి చేయట్లేదండి. గత ప్రభుత్వంలో ఎలా అనిపించింది విద్యాశాఖ? అసలు విద్యాశాఖ మంత్రులు ఎవరో మీకు ఐడియా ఉందా? వాళ్ళ పనితీరు ఎలా ఉంది? ఇప్పుడు విద్యాశాఖ ఎలా ఉంది? ఈ మంత్రి పనితీరు ఎలా ఉంది? మీరేం చెప్తారు? ఇప్పుడు విద్యాశాఖ మంత్రి ఎవరో కూడా ఇంతకుముందు అసలు ఎవరు తెలియదండి. అది అంటే విద్యాశాఖ కానీ లేకపోతే ఐటీ శాఖ కానీ ఇంకో శాఖ కానీ ఏదైనా సజ్జల రామకృష్ణ పేరు వినపడేది కానీ మిగతా వాళ్ళ పేరు ఎవరో మాకు కూడా తెలియదు. అది అంటే ఇప్పుడు విద్యాశాఖ అంటే చిన్నపిల్లవాడు అడిగినా కానీ స్కూల్లో నారా లోకేష్ గారు అని చెప్పేసి కంఠాపదంగా చెబుతాడు. ఎందుకంటే ఆ రకంగా అందరికి తెలుస్తుంది. అంటే గతంలో చేసిన వాళ్ళు ఎవరు తెలియదు. మరి ఈరోజు కేంద్ర సంస్థ అయిన సర్వశిక్షణ అభియాన్ SSA నుంచి అధికారులు తనిఖీలు చేసిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విద్యా వ్యవస్థలో పరిమాణాలు బాగున్నాయి, ఎక్కడ అవినీతి తావులేదు, కేంద్రం నుంచి వచ్చిన ప్రతి రూపాయి కూడా దుర్వినియోగం కాకుండా కరెక్ట్గా అభివృద్ధి జరుగుతుందని చెప్పి ఒక గుర్తింపు ఇవ్వడం జరిగింది. అంటే విద్యా వ్యవస్థలో పరిమాణాలు పెరుగుతున్నాయి. దీని గురించి మీరేమంటారు? దీనివల్ల నారా లోకేష్ గారి పనితీరు ఎలా ఉందంటారు? నారా లోకేష్ గారి పనితీరు బ్రహ్మాండంగా ఉందండి. ఎందుకంటే ఇప్పుడు కేంద్రమే మనకి ప్రశంసను కురిపించి సర్వశిక్ష అభియాన్ ద్వారా మనకి మన ఆంధ్ర రాష్ట్రంలో విద్యాశాఖ బాగుందని చెప్పేసి ఎవరైతే చెప్పడం జరిగిందో మన రాష్ట్రంలో కాదు మన దేశంలోనే అసలు మనకి ముఖ్యంగా చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్ నారా లోకేష్ గారి పనితీరు బాగుంది విద్యాశాఖ. మరి నారా లోకేష్ గారు విద్యాశాఖ మంత్రి అయిన తర్వాత అసలు విద్యాశాఖకు సంబంధించిన ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి ఎలా ఉంది? గతంలో ఎలా ఉండేవి, ఇప్పుడు ఎలా ఉన్నాయి? మీరేం చెప్తారు దీనికి? అభివృద్ధి బాగుందండి. పిల్లల్ని అడిగినా చెబుతారు అభివృద్ధి. ఎందుకంటే వాళ్ళకి బుక్స్ ఇవ్వటం కానీ, వాళ్ళకి మధ్యాహ్నం భోజనం కానీ, వాళ్ళకి షూ ఇవ్వటం కానీ, లేకపోతే ఏమన్నా ఉన్నాయి. ఏ ఇచ్చినా సరే వాళ్ళ పేరు అనేది కనపడకూడదు. ఆ స్కూల్లోకి వెళ్ళిన బ్యానర్ మీద కూడా వాళ్ళ ఫోటో ఉండదు. ఎందుకంటే ఎవరు ఇప్పుడు ఒక పుట్టినరోజు కార్యక్రమం జరగాలనుకోండి, జరిగినా సరే మన ఎందుకు అక్కడ దాకా ఎందుకండి మన నారా లోకేష్ గారి పుట్టినరోజు సందర్భంగా కొంతమంది ఒక తల కొద్దిగేసుకొని పిల్లలకి పంచుదామని చెప్పేసి ఒక ఏర్పాటు చేశారు. ఆయన ఒకటే మాట చెప్పారు, ఎవరైనా సరే నా తరపున పుట్టినరోజు తరపున వచ్చే కనుక మీ స్కూల్లో కనుక ఏమైనా పంచితే కనుక ఎవరు తీసుకోవద్దు, ఎవరైనా తీసుకున్నట్టయితే మిమ్మల్ని డిబార్ చేస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. ఎందుకంటే ఆయన పేరు మీద రాజకీయం చేయొద్దు స్కూళ్ళల్లో అని చెప్పేసి మొట్టమొదటి వ్యక్తి నారా లోకేష్ గారు. అంటే పిల్లల్ని కూడా రాజకీయాలు ఇన్వాల్వ్ చేయొద్దు, పిల్లలకి సపరేట్ గా పెట్టండి అని చెప్పి అసలు పార్టీలకి రాజకీయాలకి సంబంధం లేకుండా పిల్లల్ని వ్యవహరించాలని చెప్పి ఆయన మాట్లాడారు కదా. ఆ మాటలు మీకు ఎలా అనిపించాయి? మీరేం చెప్తారు దీని మీద? ఏమంటే ఇప్పుడు ఊరేగింపులో పిల్లలు వస్తాం జరుగుతున్నట్టు చేస్తూ ఉంటుంది. వాళ్ళ చేతిలో జెండా తీసుకొని అరే మీరు మీ చేతిలో జెండా కాదరా, మీ చేతిలో బుక్స్ ఉండాలి, పలకలు ఉండాలి అని చెప్పేసి మొట్టమొదటిగా చెప్పిన వ్యక్తి నారా లోకేష్ గారు. ఎందుకంటే మీరు ఇంతకుముందు చూస్తున్నారు చిన్నపిల్లలు కూడా జెండాలు పట్టుకొని కత్తులు పెట్టుకొని రప్ప ఎగురుతున్నారు. అది కాదు కదా. ఇప్పుడు విద్యాశాఖ మంత్రిగా చెబుతున్నారు మీరు చదువుకొని మీరు దేశానికి మీరు మంచి పేరు తేవాలి, మీరు భావితరాలకు ముందు చెప్పేసి చెబుతున్నాడు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యాశాఖ మంత్రిగా నారా లోకేష్ గారు బాధ్యతలు తీసుకున్న తర్వాత ప్రతి ఏడాది కూడా 2-3 సార్లు మెగా పేరెంట్స్ అండ్ టీచర్స్ మీటింగ్ పెడుతున్నారు. దీనికి స్వయంగా డిప్యూటీ సీఎం గారు నారా లోకేష్ గారు మంత్రులు ఎక్కడికక్కడ ప్రతి స్కూల్కి వెళ్ళి వాళ్ళు కూడా ఆ ప్రోగ్రామ్ లో పాల్గొంటున్నారు. టీచర్స్ ని పేరెంట్స్ ని స్టూడెంట్స్ ని కలిపే ఈ ప్రోగ్రామ్ వల్ల ఏమైనా ప్రయోజనం ఉందా? అసలు దీనివల్ల ప్రజలకే కానీ ముఖ్యంగా పిల్లలకి ఏమైనా మంచి జరిగే అవకాశం ఉందా? దీని మీద మీ అభిప్రాయం ఏంటి? అసలు పేరెంట్స్ మీటింగ్ వల్ల ఏమవుతుందంటే మన పిల్లలు ఏం చేస్తున్నారు, మన పిల్లలు చదువుకుంటున్నారా, అసలు చదువుకోవట్లేదా? ఇప్పుడు మన ఇంటికాడ మన ముందు బుక్ పట్టుకొని బయటకు వచ్చిన తర్వాత ఏం చేస్తున్నారో తెలియదు కదా. పేరెంట్స్ మీటింగ్ పెడతాం వల్ల ఎవరైతే ఉపాధ్యాయులు ఉన్నారో వాళ్ళ తల్లిదండ్రులు కూర్చోబెట్టి మీ అబ్బాయికి ఇన్ని మార్కులు వస్తాయి, మీ అబ్బాయి బాగా చదువుకుంటున్నాడు, మీ అబ్బాయి చదువుకోవట్లేదు అని పేరెంట్స్కి డైరెక్ట్గా పిల్లలతో కూర్చోబెట్టి మాట్లాడటం జరుగుతుంది. వాళ్ళు సరిచేసుకునే బాధ్యత బాగుంది. అసలు పేరెంట్స్ మీటింగ్ అనేది అసలు గొప్ప వరం లాంటిది. ఒక తండ్రిగా ఒక తల్లిదండ్రిగా భావించేది. ఎందుకంటే పిల్లల గురించి తెలుసుకుంటాం ఇది ఒక ఇదన్నమాట. ఫైనల్ గా మీరు ఏం చెప్తారు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారి పనితీరు గురించి? ఆయన ఎలా ఉందంటారు? అసలు విద్యా వ్యవస్థ బాగుపడ్డదా లేదా? సూపర్ గా ఉందండి. ఇంకా నారా లోకేష్ గారు ఇంకా 2-3 తరాలు రిటర్న్ చేయాలి అంటే ఇంకా 10 సంవత్సరాలు విద్యాశాఖ మీద చేయాలి. ఇంకా అసలు దేశంలోనే మంచి మార్పు వచ్చింది. విద్యాశాఖని మంచి బాగా ఒక రూపులో నిలబడతారు. మొన్న సడన్ గా మైలవరం స్కూల్ కూడా ఇన్స్పెక్షన్ చేశారు. విద్యార్థులు పెట్టిన మెసేజ్ కి ఆయన దృష్టికి వచ్చి
దాని మీద కూడా ఆయన సడన్ గా అసలు ఆడ డిఓ గానీ ఆడ విద్యాశాఖ అధికారులకు ఎవరికి చెప్పకుండా కనీసం లోకల్ ఎమ్మెల్యే కూడా ఇంటిమేషన్ ఇవ్వకుండా ఆయన స్టేట్ మంత్రి కాబట్టి ఆయన వెళ్ళి అసలు ఆడ విద్యార్థులు ఏం ఇబ్బంది పడుతున్నారు, ఫుడ్ లో క్వాలిటీ ఎట్టుంది, ఏం సమస్యలు ఉన్నాయి అన్నిటి మీద ఆయన పోయి సైలెంట్ గా చూసి వాడ ఏం చేయాలో అది చేసి వచ్చాడు ఆయన. అదే ఒక మంత్రి స్థాయి వ్యక్తి సడన్ గా అలాగా ఆకస్మిక తనిఖీలు చేయడం, అక్కడ పిల్లలతో మాట్లాడడం, వాళ్ళు తినే భోజనం కూడా వీడిని తినడం ఎలా అనిపిస్తుంది అంటారు? ఒక మంత్రి స్థాయి వ్యక్తి సడన్ గా ఇలా చేయడం. మంత్రి స్థాయి ఒకే ఒక్కడి సినిమాలో హీరో అర్జున్ గారు లాగా సడన్ అంటే వాళ్ళు అసలు ఏం తప్పులు చేస్తున్నారు అనేది సైలెంట్ గా సడన్ గా పోయి చూస్తే వాళ్ళు చేసే లోపాలు తప్పులు అనేవి డైరెక్ట్ గా మంత్రిగా ఆయన దృష్టికి తెలిసిద్ది. మనం ఏ విధంగా ఈ కట్టుదిట్టం చేసి విద్యార్థులకి మంచి రుచికరమైన భోజనం ఎట్టందించాలి, మంచి విద్య ఎట్టందించాలి స్కూళ్ళల్లో. ఆయన వస్తున్నాయని ముందర ఇంటిమేషన్ ఇస్తే ఊడ్చే ఆమె దగ్గర నుంచి వంట చేసే వాళ్ళ దగ్గర నుంచి ప్రిన్సిపాల్ హెడ్ మాస్టర్ దగ్గర నుంచి అంతా వాళ్ళు ముందర కవర్ చేసేసుకుంటారు. స్టూడెంట్స్ కి క్లాస్ లాగా తీసుకొని ఇట్ట చెప్పాలని క్లాస్ తీసుకుంటారు. కానీ అట్లా సడన్ గా వెళ్తాం. మా ఆంధ్రప్రదేశ్ ప్రజలుగా ఆయన మేము కోరుకుంటున్నాం ఇట్లాంటివి చేయాలి ఆయన చాలా. మరి ఆయన తనిఖీలు చేయడమే కాకుండా ఎమ్మెల్యేలందరికీ కూడా ఒకటి ఆదేశించారు. ఏంటి అని అంటే ప్రతి నెల కూడా ఎమ్మెల్యేలందరూ కూడా ప్రభుత్వ స్కూల్కి వెళ్ళి తనిఖీలు చేసి అక్కడే బోధన చేయాలని చెప్పి ఆదేశాలు ఇచ్చారు. ఖచ్చితంగా వెళ్ళాలి అని చెప్పి ఆదేశాలు ఇచ్చారు. దీని గురించి మీరేమంటారు? అది మంచి నిర్ణయం అండి. ప్రతి ఒక్క శాసనసభ్యుడు వాళ్ళ నియోజకవర్గాల్లో వాళ్ళ ప్రజలు అతన్ని నమ్మి ఎమ్మెల్యేగా ఎన్నుకున్నారంటే అతన్ని ఆ నియోజకవర్గ ప్రజలకి అతనికి మెరుగైన పాలన, మెరుగైన విద్య, మెరుగైన వసతి అందిస్తాడనే నమ్మకంతోనే పైన ముఖ్యమంత్రిని చూసి ఓట్లు వేసినా లోకల్ ఎమ్మెల్యే కూడా మనవాడు మంచోడు, మనకి ఏ పని పోయినా చేయగలడు, మన ఏమైనా సమస్యలు ఉన్నా దాన్ని నివృత్తి చేసి పై స్థాయికి తీసుకెళ్లి దాటికి పరిష్కారం చూపగలడని ఎమ్మెల్యేలు ఎన్నుకున్నారు. లోకేష్ గారు ప్రతి నియోజకవర్గ ఎమ్మెల్యేకి సడన్ ఇన్స్పెక్షన్స్ నెలలో 1-2 సార్లు ఇవ్వటం అనేది చాలా మంచి పరిణామం. వెళ్ళాలి కూడా వాళ్ళు విద్యార్థులు గతంలో కంటే ఇప్పుడు మంచి విద్యను అందించాలి మనం. మరి నారా లోకేష్ గారు విద్యాశాఖ మంత్రి అయిన తర్వాత అసలు స్కూళ్ళ అభివృద్ధి ఎలా ఉంది? విద్యాశాఖలో కొత్తగా ఏమైనా మార్పులు కనబడుతున్నాయా? ఎలా ఉందంటారు? గతానికి ఇప్పటికి ఏమైనా తేడా కనబడుతుందా విద్యాశాఖలో? గత ప్రభుత్వంతో పోలిస్తే నారా లోకేష్ గారు వచ్చిన తర్వాత కొత్తగా ఉపాధ్యాయుల పోస్టులు కూడా మొన్న తీసుకున్నారు వాళ్ళని. మళ్ళీ కొత్త ఉగాదికి రేపు మళ్ళీ నోటిఫికేషన్ అంటున్నారు. విద్యాశాఖలో చాలా మార్పులు తీసుకొచ్చాడు ఆయన. ఎగ్జాంపుల్ మాది మంగళగిరి మండలం అండి, మంగళగిరి నియోజకవర్గం. మా నియోజకవర్గంలోనే 15 కోట్ల రూపాయలతో నిడమరులో ఇంటర్నేషనల్ మోడల్ స్కూల్ డెవలప్ చేస్తున్నాడు లోకేష్ గారు. ఇప్పుడు దాకా మా పిల్లలు మేము ప్రైవేట్ స్కూల్లో చదివించినా ఇప్పుడు మేము లోకేష్ గారు డెవలప్ చేసిన స్కూల్లో మేము చేరుద్దామని మన పోయి అడ్మిషన్లు కూడా రాయించి వచ్చాం. ఆ అడ్మిషన్లు రాయించడానికి కూడా పోటీ పడుతున్నారు. వచ్చే సంవత్సరం దానికి ఇప్పుడు రాయించడానికి విద్యార్థుల తల్లిదండ్రులు పోటీ పడి రాయించి అంత బాగా డెవలప్ చేశాడండి స్కూల్ని, నిడమర్ స్కూల్ని. మరి ఈ రోజు కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన సర్వశిక్షణ అభియాన్ SSA తరపు నుంచి మంత్రి నారా లోకేష్ గారి విద్యాశాఖ తరపు నుంచి పనితీరు బాగుంది, విద్యాశాఖలో పరిమాణాలు కొత్త మార్పులు వస్తున్నాయని చెప్పి గుర్తించి అభినందించడం జరిగింది, ప్రశంసలు రావడం జరిగింది. దీని గురించి మీరేమంటారు? నారా లోకేష్ గారి పనితీరు ఎలా ఉందంటారు? దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల విద్యాశాఖల్లో ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి అయినటువంటి మా నారా లోకేష్ బాబు గారు అత్యుత్తమంగా క్వాలిటీ మెయింటైన్ చేస్తా ఆయన శాఖని ఆయన అభివృద్ధి చేస్తున్నాడు. అందువల్ల దేశంలోనే అన్ని రాష్ట్రాల కంటే మెరుగ్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విద్యాశాఖకి మంచి పేరు వచ్చింది సర్వశిక్ష అభియాన్లో. కూటమి ప్రభుత్వం తరపున అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా మంత్రిగా నారా లోకేష్ గారు బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి మెగా పేరెంట్స్ అండ్ టీచర్స్ అండ్ మీటింగ్ పెట్టారు. అంటే పేరెంట్స్, టీచర్స్, స్టూడెంట్స్ మధ్య ఒక సంభాషణ కలయిక అనేది ఉండాలని చెప్పి పెట్టారు. దానికి స్వయంగా సీఎం గారు, డిప్యూటీ సీఎం గారు, లోకేష్ గారు అందరూ కూడా వెళ్తున్నారు. ఎలా అనిపిస్తుంది అసలు ఈ మీటింగ్ వల్ల ఏమైనా ప్రయోజనం ఉందా? దీనివల్ల అసలు కొత్తగా ఏమైనా పిల్లలు నేర్చుకోగలుగుతారా, చేయగలుగుతారా? లోకేష్ గారు తీసుకొచ్చే ఈ మార్పులు విద్యార్థులకి మంచి మానసిక వికాసాన్ని, ఒక చదువే కాకుండా బయట సమాజంలో జరిగే విషయాలని అవగాహన చేసుకొని ఇప్పుడు ఈ మంత్రి కార్యాలని, ఎమ్మెల్యే కార్యాలని ఆ కార్యక్రమాలు చేయడం ద్వారా గతంలో కంటే ఇప్పుడు విద్యార్థుల్లో బయట సమాజంలో ఉన్న అవగాహన కూడా రావాలి. ఒక్క చదువే ఉంటే సమాజంలో బయటకు వచ్చినాక అతను రాణించలేడు. చదువుతో పాటు మిగిలిన అన్నిటి మీద అవగాహన ఉంటేనే ఒక మనిషిగా ఈ భూమి మీద ఆయన చదువుతో ఉద్యోగం కాకపోయినా వ్యాపారము, వృత్తో ఏదో ఒకటి చేసుకొని కాళ్ళ మీద తను నిలబడి తన కుటుంబాన్ని తను పోషించుకోగలడు.
ఇట్లాంటి కార్యక్రమాలు విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు చేయటాన్ని మేము అభినందిస్తున్నాం. ఇంకా ముందు ఇంకా బాగా డెవలప్ చేసి పిల్లలకు మంచి విద్యను అందించాలని కోరుకుంటున్నాం. గతంలో ఉన్న విద్యాశాఖ మంత్రులకి ఇప్పుడున్న విద్యాశాఖ మంత్రులకి, గతంలో ఉన్న విద్యా వ్యవస్థకి ఇప్పుడున్న విద్యా వ్యవస్థకి తేడా ఏంటి, అసలు ఎలా ఉందంటారు? గతంలో ఉన్న విద్యా వ్యవస్థకి ఇప్పుడు వ్యవస్థకి ఏంటంటే, గతంలో నాడు నేడు అన్నాడు, కొన్ని పూర్తి చేశాడు. తీసేస్తే విద్యాశాఖ మంత్రిగా లోకేష్ గారు వచ్చినాక చాలా వరకు అవసరం అన్ని డెవలప్ చేస్తున్నారు. మరి నారా లోకేష్ గారు మరి ఈ పదవికి వన్ని తెచ్చినటువంటి మంత్రుల్లో మొట్టమొదటి వరుసలో ఉండే వ్యక్తి నారా లోకేష్ గారు. ఎందుకంటే గత ప్రభుత్వాలు నాడు నేడు అని రంగులు వేసుకోవడం తప్పితే ప్రజలు విద్యార్థుల యొక్క భవిష్యత్తుతో ఆటలాడుకున్నారు. మరి నాడు నారా లోకేష్ గారు ఒక మంత్రి హోదాలో నిన్న మైలవరం వెళ్ళి విద్యార్థుల యొక్క మరి ఆహారం బాగాలని అక్కడ ఉన్న హెడ్ మాస్టర్ ఏదో నాటకాలు వేస్తే స్వయంగా ఒక మంత్రి వెళ్ళి అక్కడ తనిఖీలు చేసి మరి వారి యొక్క ఫుడ్ విధానం, మరి వాళ్ళ యొక్క వాటర్ కానీ టాయిలెట్స్ కానీ ఎలా ఉన్నాయి, ఇక్కడే కాదు స్టేట్ మొత్తం మీద మరి మన రాష్ట్రంలో ఏ మూలకు పోయినా సరే విద్యా వ్యవస్థలో పెను మార్పులు సంభవించడం జరిగింది. మరి అందరూ చూస్తూనే ఉన్నారు. ఈరోజు డిజిటల్ క్లాసులు మరి చాలా ఇంపార్టెంట్. రాబోయే తరానికి డిజిటల్ క్లాసులు అనేవి చాలా ఇంపార్టెంట్. మరి డిజిటల్ ఎడ్యుకేషన్ రాబోయే భవిష్యత్ తరాల్లో చాలా ఉపయోగకరమైంది. మరి విద్యార్థులు వారి యొక్క భవిష్యత్తు, వారి యొక్క నడవడికని తెలుసుకొని వారికి అనుగుణంగా విద్యా వ్యవస్థను మార్పులు చేయడానికి నారా లోకేష్ గారు చాలా కృషి చేస్తున్నారు. ఇంకా భవిష్యత్తులో మరెన్నో విధంగా ఎన్నో మార్పులు తీసుకురావాలని కోరుకుంటున్నాం. మరి ఒక మంత్రి స్థాయిలో ఉన్న నారా లోకేష్ గారు సడన్ గా మైలవరం నియోజకవర్గంలోని ఒక ప్రభుత్వ పాఠశాలకు వెళ్లి మధ్యాహ్న భోజన పథకాన్ని తనిఖీ చేసి పిల్లలతో మాట్లాడి స్వయంగా భోజనం చేశారు. ఎలా అనిపించింది? ఇలా చెప్పా పెట్టకుండా సడన్ గా వెళ్లి తనిఖీలు చేయడం, అధికారులందరినీ కూడా ఒక రకంగా భయభ్రాంతులకు గురి చేసే విధంగా ఆయన యాక్షన్ తీసుకోవడం. మరి మంత్రి గారిది లోకేష్ గారిది చిత్తశుద్ధి అని చెప్పుకోవాలి. ఒక సంఘటన జరిగిన వెంటనే మరి ఒక మారుమూల ఉన్నటువంటి గ్రామానికి వెళ్ళి అక్కడ వెళ్ళి ఆ విద్యార్థులను కలిసి వారితో స్వయంగా భోజనం చేసి వారి ఉన్న వసతులను వాళ్ళ ఏర్పాట్లను చూసి గమనించడం చాలా హర్షించదగ్గ విషయం. మరి గతంలో ఏనాడు ఏ మంత్రులు కూడా ఇటువంటి సంఘటన చేసిన దాఖలాలు లేవని తెలియజేస్తున్నాను. అయితే ఆయన తనిఖీలు చేయడంతో పాటు ఎమ్మెల్యేలందరికీ కూడా చాలా స్ట్రిక్ట్ గా ఆదేశాలు ఇచ్చారు. ప్రతి నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఏదో ఒక స్కూల్ కి 1-2 సార్లు అయినా విజిట్ చేయాలి, వాళ్ళతో మాట్లాడాలి, అక్కడే కూర్చొని పిల్లలతో పాటు భోజనం చేయాలని చెప్పి ఆదేశాలు ఇచ్చారు. ఇది ఎలా అనిపిస్తుంది? మీరేమంటారు దీని గురించి? మరి ఇటువంటి ఆలోచన చాలా మంచి ఆలోచన. ఎందుకంటే రాష్ట్రంలో మార్పులకు ప్రధాన కారణం మరి లోకేష్ గారు అన్ని చోట్లకు వెళ్ళే అవకాశం లేదు. లోకల్గా ఉన్న బాడీ ఎమ్మెల్యేలు కానీ, ఎంపీటీఓలు కానీ, ఎంఆర్ఓలు కానీ ఎవరైనా సరే, ప్రజాప్రతినిధులు ఎవరైనా సరే వెళ్ళి వారి యొక్క బాగోగుల్ని, వారి అవసరాలని గుర్తించి వారికి తదనుగుణంగా మార్పులు చేర్పులు పైవారికి తీసుకెళ్తాం చాలా హర్షించదగ్గ విషయం. ఇది నూతన వరుడికి ఒక శ్రీకారం అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు తాజాగా చూసుకుంటే కేంద్ర ప్రభుత్వ విద్యాశాఖ సంస్థ అయిన సర్వశిక్షణ అభియాన్ SSA నుంచి ఆంధ్రప్రదేశ్ లో విద్యా వ్యవస్థ పరిమాణాలు పెరుగుతున్నాయి. రోజు రోజుకి కూడా కొత్త పరిమాణాలు, కొత్త మార్పులు వస్తున్నాయి. విద్యాశాఖ మంత్రిగా మంచి నిర్ణయాలు తీసుకున్నారని చెప్పి ప్రశంసించడం జరిగింది. అంటే కేంద్ర స్థాయిలో నారా లోకేష్ గారి పనితీరును గుర్తించడం మీద మీ అభిప్రాయం ఏంటి? ఎంతవరకు కూడా అది మంచి పని ఆయన చేస్తున్నారు, మీరేమంటారు దాని గురించి? SSA అనేది సర్వశిక్ష అభియాన్, అది కేంద్ర ప్రభుత్వ రాష్ట్ర ప్రభుత్వ భాగస్వామ్య పథకం. మరి దాంట్లో మరి మన రాష్ట్రం మరి ఎంతో పురోభివృద్ధిని సాధించని మనం చెప్పుకోవచ్చు. సమగ్ర శిక్ష అభియాన్ ద్వారా ఎన్నో రకాలుగా ప్రజలకు పేద విద్యార్థులకు మధ్యాహ్న భోజనం పథకం కానీ, మినరల్ వాటర్ ప్లాంట్స్ కానీ, మరి అదేవిధంగా టాయిలెట్స్లు, ఆడపిల్లలకి శానిటరీ, ఇలా ఎన్నో రకాలుగా మన రాష్ట్రంలో ముందంజలో ఉంది. మరి మన ముఖ్యమంత్రి తనయుడు నారా లోకేష్ గారు ప్రతి విషయంలో, విద్యార్థుల విషయంలో, మరి ముఖ్యంగా ఎడ్యుకేషన్లో, మరి ఎక్కడికి పోయినా సరే ప్రతి విషయంలో ఎడ్యుకేషన్ అనేది ఇంపార్టెంట్. చదువుకి మన ప్రాధాన్యత, తర్వాత మిగతా రంగాలు. అందుకని చాలా మన రాష్ట్ర బడ్జెట్లో కూడా విద్యా వ్యవస్థకి చాలా పెట్టుబడులు పెట్టడం జరిగింది. మరి వాళ్ళకి సుముఖ స్థానం కలగజేయడం జరుగుతుంది. విద్యాశాఖ మంత్రిగా నారా లోకేష్ గారు బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి కూడా, కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి మెగా పేరెంట్స్ అండ్ టీచర్స్ మీటింగ్ పెడుతున్నారు. ఆ మీటింగ్ కి స్వయంగా చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారు తదితర మంత్రులు కూడా కొన్ని సందర్భాల్లో అటెండ్ అవుతున్నారు. ఎలా అనిపిస్తుంది పేరెంట్స్ అండ్ టీచర్స్ అండ్ స్టూడెంట్స్ మీటింగ్ లో ప్రభుత్వ పెద్దలు కూడా ఉండడం? అసలు దీనివల్ల ఏమైనా ప్రయోజనం ఉందా? దీని గురించి మీరేమంటారు? దేశంలో ఎక్కడ లేని విధంగా మొన్న గిన్నిస్ బుక్ రికార్డు కూడా వచ్చింది మెగా పేరెంట్ మీటింగ్. మెగా పేరెంట్ మీటింగ్ అంటే పిల్లలు, విద్యార్థులు, మరి వాళ్ళ తల్లిదండ్రులు, మరి టీచర్స్ వీరందరూ కలిసి వారికి ఏమి కావాలి, ఏం చేస్తే బాగుంటుంది, వీరందరూ చదువు ఎలా చదువుతున్నారు, రేపు ఫీడ్బ్యాక్ ఎలా ఉంటుంది అని తెలుసుకోవడానికి మన రాష్ట్ర ప్రభుత్వం, మరి ముఖ్యంగా నారా లోకేష్ గారు సృష్టించినటువంటి ఈ మెగా పేరెంట్ మీటింగ్కి మంచి స్పందన వచ్చింది. దీన్ని కేంద్ర ప్రభుత్వం కూడా అభివృద్ధి చేస్తూ
మన లోకేష్ గారిని ప్రశంసడం జరిగింది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ఎస్ఎస్ఏ విభాగాన్ని చాలా అభినందించడం జరిగింది. మరి విద్యాశాఖ మంత్రిగా నారా లోకేష్ గారు ప్రభుత్వం నుంచి అందే పథకాలు ఏవైతే ఉన్నాయో విద్యార్థులకి వాటికి సంబంధించి పథకాల పబ్లిసిటీ ఎలా ఉందంటారు? అంటే మధ్యాహ్న భోజన పథకానికి డొక్కా సీతమ్మ గారి పేరు పెట్టడం, విద్యాశాఖ కమిషన్ కి సంబంధించి విద్యా వ్యవస్థకి సర్వేపల్లి రాధాకృష్ణ గారి పేరు పెట్టడం, ఇవన్నీ ఎలా అనిపిస్తున్నాయి ప్రభుత్వానికి? అంటే రాజకీయ నాయకుల గుర్తులు వాళ్ళ పేర్లు లేకుండా పబ్లిసిటీ చేయడం అనేది ఎలా అనిపిస్తుంది? మరి గత ప్రభుత్వం మనం చూసాం. గత ప్రభుత్వ పాలనలో ప్రతి బుక్ మొదలుకొని ప్రతి పథకం మీద మన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఫోటోలు వేసుకోవడం జరిగింది. మరి నేటి గవర్నమెంట్ వచ్చిన తర్వాత మరి ముఖ్యంగా నారా లోకేష్ గారు మరి విద్యా వ్యవస్థని చేపట్టిన తర్వాత, ఎడ్యుకేషన్ మినిస్టర్ అయిన తర్వాత మనం ముఖ్యంగా చూస్తూనే ఉన్నాం. ఎక్కడ కూడా రాజకీయ రంగు లేని విద్యా వ్యవస్థను మనం చూస్తున్నాం. గత ప్రభుత్వ పాలకులు ఎటువంటి చేసినా కానీ అటువంటి దృష్టిలో పెట్టుకోకుండా ప్రజల మీద ఆ ఇబ్బంది పడకుండా ముఖ్యంగా పేద విద్యార్థులకు ఎటువంటి రాజకీయ రంగు పులవకుండా ప్రతి ఒక్కరూ ట్రాన్స్పరెంట్ గా నిజాయితీగా రాజకీయ నాయకులు అనేవాళ్ళు లేకుండా వాళ్ళ విద్యా విధానం మెరుగుపడాలని గతంలో ఉన్నటువంటి స్వాతంత్ర సమయోధులు మరి పేదల కోసం పోరాడిన నాయకుల ఫోటోలు కానీ వారి యొక్క పేర్లు పెట్టడం జరిగింది. ఇది దేశానికే ఒక రోల్ మోడల్ గా తీసుకుని ప్రతి రాజకీయ పార్టీ రేపు భవిష్యత్తులో ఇటువంటి రాకుండా చేయాలని తెలియజేస్తున్నాం. గతంలో ఉన్న విద్యా వ్యవస్థకి ఇప్పుడున్న విద్యా వ్యవస్థకి, గతంలో పనిచేసిన విద్యాశాఖ మంత్రులకి ఇప్పుడున్న విద్యాశాఖ మంత్రికి తేడా ఏంటి? కొత్తగా ఏం గమనించారు మీరైతే? విద్యాశాఖ మంత్రి విద్య మీద పట్టు ఉండాలి. మెయిన్ విద్యాశాఖ మంత్రి అంటే ఏదో ఇంటర్ చదివిన వాళ్ళు 10వ తరగతి చదివిన ఇంటర్గా విద్యాశాఖ గత విద్యాశాఖ మంత్రి ఎవరో మనకు తెలిసి చెప్పుకోవడం ఇన్వెస్ట్ ఈయనకి నక్కకి నాగలోగా తేలంత ఉంది. మరి ప్రపంచ బ్యాంకులో ఉద్యోగం చేసి పేరు మోసిన విశ్వవిద్యాలయంలో మరి విద్యను అభ్యసించినటువంటి నారా లోకేష్ గారికి గతంలో చేసిన విద్యాశాఖ మంత్రికి చాలా తేడా ఉంది. ప్రజలందరూ దాన్ని గమనిస్తా ఉన్నారు. చదువుకున్నాడు విద్యాశాఖ మంత్రి, దాంట్లో పెను సంచలనాలను మరి రూపురేఖలను మార్చడానికి అవకాశం ఉందని మేము భావిస్తున్నాం. ఫైనల్ గా ఆంధ్రప్రదేశ్ విద్యా వ్యవస్థ మీద మీ అభిప్రాయం ఏంటి? నారా లోకేష్ గారు విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు కదా, ఆయన పనితీరుని బట్టి మీరు ఏం చెప్తారు? మరి మన రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రిగా నారా లోకేష్ గారు మంచి పట్టు సాధించారు. మరి భవిష్యత్తులో ఇంకా పెను మార్పులను తీసుకొచ్చి విద్యా వ్యవస్థను ప్రక్షాళన చేసి పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను, దానితో పాటు పౌష్టికాహారాన్ని, ఇతర ఏర్పాట్లను చేయవలసిందిగా నారా లోకేష్ గారిని కోరుకుంటున్నాం. అభివృద్ధితో కూడిన విద్యా ప్రమాణాలతో కూడిన వ్యవస్థ అయితే చేస్తున్నారు. గత ప్రభుత్వంలో పోల్చుకుంటే గనక కేవలం వాళ్ళ పబ్లిసిటీ కోసమే చేశారు. కానీ నారా లోకేష్ గారు ఐటీ మినిస్టరే కాకుండా విద్యాశాఖలో చాలా ఉన్నతమైన విద్యతో పాటు చాలా ప్రామాణికతం కూడిన స్కూల్ బుక్సే కాదు, లేదు అలానే స్కూల్లో రంగులే కాదు, లేదు ఇంకేదైనా కానీ మొన్న డిఎస్సి కొత్త టీచర్లు కూడా ఏర్పాటు చేయడం జరిగిందన్న. మరి మంత్రి నారా లోకేష్ గారి పనితీరు బాగుంది, విద్యా వ్యవస్థలో ముఖ్యంగా కొత్త పరిమాణాలన్నీ కూడా బయటకు వస్తున్నాయని చెప్పి కేంద్ర సంస్థ అయిన సర్వశిక్షణ అభియాన్ ఎస్ఎస్ఏ గుర్తింపు ఇవ్వడం జరిగింది. అంటే ఆయన పనితీరుకి కేంద్ర స్థాయిలో గుర్తింపు రావడం అనేది ఎలా అనిపిస్తుంది? దాని గురించి మీరేమంటారు? నేను అనేది అదేనన్న, పనిచేసేవాడికే ఎక్కువ ఆశీస్సులు ఉంటాయి. కేంద్ర గవర్నమెంట్ నియమించిన సర్వశిక్షణ అభియాస్ అనే కార్యక్రమాన్ని ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఉన్నతంగా ఉంది అంటే నారా లోకేష్ గారి కృషి వల్లే ఈరోజు ఉందనేసి నేను అంటాను. మరి రీసెంట్ గా కూడా మంత్రి నారా లోకేష్ గారు మైలవరం నియోజకవర్గంలోని దేవుని చెరువు అనే ఏరియాలో ఉన్న ప్రభుత్వ పాఠశాలని ఆకస్మిక తనిఖీలు చేసి మధ్యాహ్న భోజనం గురించి తనిఖీలు చేసి ఎలా అనిపిస్తుంది? ఒక మంత్రి గారు అక్కడ సడన్ గా వెళ్ళి ఆ తనిఖీలు చేసి స్వయంగా ఆయనే అక్కడ భోజనాన్ని తినడం ఎలా అనిపిస్తుంది అంటారు? అదే అన్న, ఇది ఇప్పుడు చెప్పుకుంటే 1995లో నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ఇట్లానే ప్రతి వ్యవస్థ మీద చాలా ఆఫీసులకి ఆకస్మిక తనిఖీ చేసి అసలు ఎట్లా నడుస్తున్నాయి ఆఫీసులు, ఉద్యోగులు సక్రమంగా వస్తున్నారా లేదా అనేసి ఇలాంటి చెక్కింగ్లు అయితే చంద్రబాబు నాయుడు గారు చేశారు. కానీ అదే వారసత్వాన్ని పురికొచ్చుకున్న నారా లోకేష్ గారు నిన్న మైలవరం నియోజకవర్గంలో ఒక సామాన్యమైన పాఠశాలలో, ఎందుకంటే మొన్న 4 రోజుల క్రితము ఆ స్కూల్ హెడ్ మాస్టర్ గారు కొన్ని పార్టీలతో కుమ్మక్కయి భోజనం బాగోలేదా అనేసి పిల్లల చేత కావాలనే ఒక ఫేక్ వీడియో తయారు చేయించి మా సోషల్ మీడియా వదిలి నారా లోకేష్ గారికే కాకుండా తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ కూడా చెడ్డ పేరు రావాలనేసి చేశారు. కానీ దాని విధి విధానాలు తెలుసుకోవాలనేసి నిన్న నారా లోకేష్ గారు ఆకస్మిక తనిఖీ చేసి అసలు భోజనం బాగుందా లేదా అనేసి తెలుసుకోవడానికి వెళ్ళి నిన్న పిల్లలతోనే కాకుండా వడ్డించే వాళ్ళతో, టీచర్లతో కూడా పర్సనల్ గా మాట్లాడి భోజనం ఎలా ఉందని తెలుసుకొని ఆఖరికి తను కూడా టేస్ట్ చేసి ఇక్కడ ఎక్కడా తప్పు దొరలేదు అనేసి తెలుసుకొని వచ్చారన్న. మరి ముఖ్యంగా నారా లోకేష్ గారు ఈ విద్యాశాఖ తీసుకున్న తర్వాత ఈ శాఖలో కొత్తగా చూస్తున్న మార్పులు ఏంటి? అసలు గతానికి ఇప్పటికి కూడా విద్యాశాఖలో మీకు కొత్తగా ఏం కనిపిస్తున్నాయి?
నేను అనేది అదేనన్నా, గతంలో జగన్మోహన్ రెడ్డి హయాంలో కేవలం నాడు నేడు అనేసి ఏదో రంగులేసు లేకపోతే పాత బల్లాలు తీసి కొత్త బల్లాలు వేసి అది మాత్రమే చేశారు. కానీ నారా లోకేష్ గారు మంగళగిరి ఎమ్మెల్యేగా ఉంటూ కూడా ఐటీ మినిస్టర్, విద్యాశాఖ మంత్రి కూడా చేసుకుంటూ చాలా ఉన్నతమైన విద్య ఈరోజు పిల్లలకి అందించాలనేసి, ఇది ఒకటే కాదు, ఇంగ్లీష్ మీడియంలో ఇదివరకు ఇంగ్లీష్ మీడియం అంటే ప్రైవేట్ స్కూల్స్కి వెళ్ళాలి, కానీ ఈరోజు ఇంగ్లీష్ మీడియం అంటే గవర్నమెంట్ స్కూల్స్ ఎక్కడున్నా కానీ నాణ్యతమైన విద్య వస్తున్నాయి. డిఎస్సిఎస్ కూడా టీచర్ల కొరతను తీసేసి ప్రతి ఒక్క పిల్లోడికి కూడా నాణ్యతమైన విద్య అందించాలనే భాగంగా ఈరోజు నారా లోకేష్ గారు కృషి చేస్తున్నారు. మీరు అన్నట్లు గతంలో ఏదో బుక్స్ మీద వాళ్ళ పార్టీ రంగులు కానీ లేదు వాళ్ళ పార్టీ నాయకుల పేర్లు పెట్టేసి పథకాలకు కూడా వాళ్ళ పార్టీ నాయకుల పేరు పెట్టేసి వాళ్ళు ఇష్టానురీతిగా చేశారు. కానీ టీడీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కేవలం పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, ఆయన మీద మాట గౌరవంతో మధ్యాహ్న భోజనం పథకానికి డొక్కా సీతమ్మ గారు అంటే మహోన్నతమైన వ్యక్తి పేరు పెట్టి ఆ పథకానికి వన్నీ తీసుకొచ్చారు. ఇప్పుడు మీరు అన్నట్లు సర్వశిక్షణ అభియాస్ సెంట్రల్ గవర్నమెంట్, దానికి కూడా సెంట్రల్ గవర్నమెంట్ ప్రవేశపెట్టిన సర్వశిక్షణ అభియానికి కూడా ఈరోజు రాష్ట్ర గవర్నమెంట్ సర్వేపల్లి రాధాకృష్ణ గారి పేరు పెట్టి ఆయనకి ఒక విలువ కాపాడారు ఈరోజు. కానీ జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళ పార్టీ నాయకుల పేర్లు, వాళ్ళ నాన్నగారి పేరు ఇంకేదో పెట్టి ఆ వ్యవస్థను అయితే భ్రష్టు పట్టించారు అన్న జగన్మోహన్ రెడ్డి. మరి నారా లోకేష్ గారు విద్యాశాఖ మంత్రి అయిన తర్వాత మెగా పేరెంట్స్ అండ్ టీచర్స్ మీటింగ్ అని చెప్పి పెడుతున్నారు. అంటే టీచర్స్ కి, ముఖ్యంగా స్టూడెంట్స్ కి, ఇంకోవైపు పేరెంట్స్ కి కూడా అసలు పిల్లల విద్య ఎలా ఉంది, వాళ్ళ చదువులు ఎలా ఉన్నాయి, ప్రతి ఒక్కటి కూడా తెలుసుకునే విధంగా, అక్కడ ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే చెప్పుకునే విధంగా మెగా పేరెంట్స్ అండ్ టీచర్స్ మీటింగ్ పెడుతున్నారు కదా, దాని గురించి మీ అభిప్రాయం ఏంటి? దానివల్ల ఉపయోగం ఉందా? ఉందన్న, చాలా ఉపయోగం ఉంది. సంవత్సరంలో 2 సార్లు పిల్లలు కాదు, పిల్లల తల్లిదండ్రులతో కూడా ఒకసారి టీచర్స్ కానీ గవర్నమెంట్ అధికారులు కానీ ఒకసారి కూర్చొని విద్యలో ఏమన్నా లోపాలు ఏమైనా ఉన్నాయా, వ్యవస్థలో ఏమన్నా లోపాలు ఉన్నాయా, భోజనాల్లో ఏమన్నా లోపాలు ఉన్నాయా, లేదు పాఠాలు చెప్పడంలో ఏమన్నా టీచర్స్లో ఏమన్నా లోపాలు ఉన్నాయా అనేసి ఈరోజు పిల్లలతో కాకుండా పిల్లల తల్లిదండ్రులతో కూడా మాట్లాడే అవకాశం ఇచ్చారు. కానీ జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు కేవలం డబ్బా ఇలాంటి కొట్టుకొని మాకు అన్ని మార్కులు వచ్చినాయి, ఇన్ని మార్కులు వచ్చినాయి అనేసి చెప్పుకున్నారే కానీ పిల్లలకైతే నాణ్యమైన విద్య అయితే అందించలేదని మాత్రం నేను అంటాను అన్న. మరి గత విద్యాశాఖ మంత్రులకి ఇప్పుడున్న విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారికి వాళ్ళ పనితీరుకి ఈయన పనితీరుకి తేడా ఏంటి? మీరైతే ఏమని గమనించారు? నేను అదేనన్నా అంటాను. ఎట్లా అంటే జగన్మోహన్ రెడ్డి తన అధికార గణాన్ని పెట్టుకొని లేదు తన దగ్గర ఉండే అనునీయులకి మంత్రి పదవులు ఇచ్చి ఆ శాఖలో అసలు కనీసం ఏమాత్రం పరిజ్ఞానం లేని వాళ్ళందరూ కూడా మీరు అన్నట్లు విద్యాశాఖ అంటే చాలా ఉన్నత చదువుకున్న వాళ్ళకి ఇవ్వాలి. ఎందుకంటే దాని గురించి ఒక అవగాహన ఉండదు. లాలిక్లకి అట్లాంటి వాళ్ళకి ఇట్లాంటి వాళ్ళకి ఇచ్చేసి విద్యాశాఖ ఇచ్చి ఆ శాఖను భ్రష్టు పట్టించారు. కనీసం ఆ శాఖలో ఏమేమో పనిచేస్తాయో కూడా వాళ్ళకి తెలియని వాళ్ళకి తీసుకొచ్చి ఆ శాఖ ఇచ్చి పిల్లలకైతే సరైన భవిష్యత్తు ఇవ్వలేదనేసి నేను అనుకుంటున్నాను. మరి ఈ రోజు కేంద్ర సంస్థ అయిన సర్వశిక్షణ అభియాన్ SSA నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విద్యా వ్యవస్థ పరిమాణాలు బాగున్నాయి, అవినీతి జరగడం లేదు, పైనుంచి వచ్చిన నిధులన్నీ కూడా దుర్వినియోగం కావడం లేదని చెప్పి విద్యా పరిమాణాలు బాగున్నాయని చెప్పి గుర్తింపు ఇవ్వడం జరిగింది. మరి దాన్ని బట్టి మీరేమంటారు? మంత్రి నారా లోకేష్ గారికి ఎంత మంచి గుర్తింపు రావడం? అదేనా నేను అంటుంది, పనిచేసేవాడికే పని విషయం అనేది అర్థం అవుతుంది. గతంలో జగన్మోహన్ రెడ్డి తను సరిగా చదువుకున్న పాప అనుకోలేదు, 10th క్లాస్ పేపర్లు కూడా దొంగతనం చేసి ఏవేదో చేశారు. కనీసం వాళ్ళ మంత్రులు కూడా పెద్దగా చదువుకున్న వాళ్ళు కాదు. కానీ తెలుగుదేశం పార్టీ అధికారులు చాలా వరకు ఉన్నతమైన విద్య వల్లనే ఈరోజు పదవులు. నారా లోకేష్ గారు ఫారిన్ కంట్రీస్ లో చదువుకొని ఈరోజు ఆంధ్రప్రదేశ్ కి విద్యాశాఖ మంత్రిగా పనిచేసుకుంటూ తన శాఖలో ఉన్న చాలా మంది విద్యార్థులకి మంచి ఉపయోగాలు. ఉదాహరణకి నిడమర్రులో ఉన్న స్కూల్ ఈరోజు చూడండి, గతంలో ఏదో పెంకుటిల్లు లాగా అనిపించేది, కానీ ఈరోజు నిడమర్ స్కూల్ చూసారంటే ఫారిన్ కంట్రీస్ లో విద్యా వ్యవస్థ ఎలా ఉంటుంది, వాళ్ళ స్కూల్స్ ఎలా ఉంటాయి అనే విధంగా ఈ రోజు నారా లోకేష్ గారు నిడమర్ స్కూల్ ని డెవలప్ చేశారు. ఫైనల్ గా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ మీద మీ అభిప్రాయం ఏంటి? మంత్రిని బట్టి ఒక మాటలో మీరేం చెప్తారు? ఒక మంచి పనిమంతుడు.